శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. చూద్దామండి, ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. దేవునికి మహిమ కలుగునిగాక. చూద్దాం, ఇంతకు మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడి తన మీదికి అంత భయంకరమైనటువంటి శిక్షను తెచ్చుకోవటానికి మూల కారణం ఏంటి? మోషే చేసుకున్నటువంటి అభ్యంతరకరమైనటువంటి పెండ్లే కదా. అవును, దేవుని సేవకుడైనటువంటి మోషే ఆ వివాహం ఎందుకు చేసుకున్నట్టు? అది పొరపాటు కాదా? ఒకవేళ తన భార్య అంటే మొదటి భార్య సిపోరా చనిపోయి ఉండొచ్చు కదా. అయినా కూడా పునర్వివాహం అతనికి అవసరమా? ఇశ్రాయేలీయులలో అంతమంది స్త్రీలు ఉండగా ఒక కూషురాలనే మోషే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అది అభ్యంతరకరం కాదా? గమనించండి ప్రియులారా, మోషే ఆ స్త్రీని పెళ్లి చేసుకోవటానికి ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. బహుశా ఆమె యథార్థ భక్తితో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ దేవుణ్ణి తన సొంత దైవంగా స్వీకరించి ఉండొచ్చు. ఇశ్రాయేలీయులు పుట్టి ఇశ్రాయేలు దేవుని ప్రత్యేకత ప్రజలమని సగర్వంగా చెప్పుకునే అనేక మంది ఉన్నా కూడా ఆమె యెహోవాను ఎక్కువగా ఘనపరిచి ఉండొచ్చు కదా. ఒక విషయం మాత్రం స్పష్టమే, మోషే ఆ కూషురాయలని పెళ్లి చేసుకోవటం దేవుడు తప్పుగా ఎంచలేదని బైబిల్ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఆయన గురించి ఎక్కడ కూడా ఈ విషయంలో దేవుడు అభ్యంతరపరచలేదు. అవును, అభ్యంతరపరచడమే కాకుండా దేవుడు మోషేని గద్దించలేదు కూడా, శిక్షించలేదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఈ వివాహాన్ని ఆమోదించాడు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా కూడా దేవుడు ఇంకా మోషేను వాడుకుంటూ ఉన్నాడు. మోషేకు తీర్పు తీర్చటానికి అధికారం కలిగిన వాడు ఎవరున్నారు? దేవుడు తప్ప. అవును, పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడు అని రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనంలో గద్దిస్తోంది. ప్రియులారా, దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవ సేవకులకు విరోధంగా మాట్లాడేవారు కాస్త తమ నోటిని అదుపులో పెట్టుకుంటే వారికి క్షేమమేమో. ఆ దైవజనుడు ఇంకా దేవుని చేతిలో వాడబడుతున్నాడు. దేవుడు అతనినే వాడుకుంటూ ఉన్నాడు. అతనిలో దోషములున్నాయని మిరియాము మాట్లాడితే ఆ మాత్రం దేవునికి తెలీదా? సాక్షాత్తు దేవుడే ఆ విషయాన్ని చూసి చూడనట్టుగా ఉండిపోయాడు. అంటే మోషేలో దేవునికి ఇష్టమైన కార్యములు మరెన్నో ఏమో ఉన్నాయి. ఆ విషయాలేంటో రేపటి దినంలో ధ్యానిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయన, మీ దైవ సేవకులకు విరోధంగా మాట్లాడకూడదని మాకు చాలా స్పష్టంగా సూటిగా మాట్లాడారు. ఒకవేళ ఆ విధంగా మాట్లాడినట్లయితే దయచేసి క్షమించే మీ పరిశుద్ధమైన రక్తం చేతి కడిగి శుద్ధీకరిస్తానని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన మా రక్షకుడిని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.